వెంకటగిరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి 14వ వార్డు సుదర్శన్ నగర్ వరకు సైకిల్ మరియు బ్యాటరీ సైకిళ్లతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి ప్రజలకు సందేశం ఇచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ రహిత జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆయన తెలిపారు. తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని తిరిగి ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం. ఈ భూమి, గాలి, నీరు, చెట్లు, పచ్చదనం ఇవన్నీ కూడా మనం ప్రాణకోటికి ఆధారంగా. కానీ దురదృష్టవశాత్తు మారుతున్న కాలంలో పాటు మనం చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, గాలి కలుషితమవుతుంది, ఎండలు మండిపోతున్నాయి. రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం ఇల్లు, డబ్బు మాత్రమే కాదు. వారు ప్రశాంతంగా శ్వాస పీల్చుకునే మంచి వాతావరణాన్ని ఇవ్వడం కూడా మన బాధ్యత. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గాన్ని కాలుష్య రహిత ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చుకోవడానికి మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి. అందుకోసం నా వైపు నుండి మీకు ఒక ముఖ్యమైన పిలుపునిస్తున్నాను. సైకిల్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం. మన నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు, దగ్గర దూరాలకు మనం వెళ్ళేటప్పుడు బైకులు, కార్లు తీయడం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా సైకిల్ ఉపయోగించాలి. నేను కోరుతున్నాను. సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మన యువతి విద్యార్థులకు సైకిల్ వాడకాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. గతంలో మన పెద్దవాళ్ళు కొన్ని మైళ్ళు దూరం నడిచేవాడు, వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేని కాదు. అదేవిధంగా ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఒక అద్భుతమైన ప్రయత్నం. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటు జీవీకి తక్కువ ఖర్చు, అటు పర్యావరణానికి 100% రక్షణ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ బైకులు మరియు కార్లే భవిష్యత్తులో వాహనాలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో లేదా పొలంలో కనీసం ఒక మొక్కనైనా నాటాలి. ఎందుకంటే మన ఇంటి చుట్టూ 4 మొక్కలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, మంచి గాలి ఇస్తుంది, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వైపు నుండి పర్యావరణ పరిరక్షణకు, మౌలిక వస్తువుల కల్పనకు నేను ఎల్లప్పుడూ ముందుంటానని, కానీ ప్రజల్ని భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని, మన ఊరు పచ్చగా ఉండాలి, మన గాలి స్వచ్ఛందంగా ఉండాలి. రండి, ఈ పర్యావరణ దినోత్సవాన్ని సాక్షిగా కాలుష్యాన్ని తరిమికొడదాం. సైకిల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను మరిన్ని పెంచుదాం. వెంకటగిరి హరిత వనంగా మార్చుకుందామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో 2 చెట్లు వేసుకుంటే అవి ఈ విధంగా పచ్చదనాన్ని ఇస్తాయి. ఆ చెట్టు కింద కూడా కూర్చోవచ్చు. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా 2 చెట్లు వేసుకోండి. ఆ చెట్లు కరెక్ట్గా
పెంచడం, ఆ చెట్టు నీడన మనం కూర్చోవచ్చు. ఎంతసేపటికి ఏసీలో ఫ్యాన్లో కాకుండా ఆ బయట వాతావరణం కూడా మనం అలవాటు చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతసేపటికి ఫ్యాను, ఏసీ ఈ రెండింటి మీదే డిపెండ్ అవుతున్నారు. ఎండ వస్తుందంటే ఇంకా బయట ఉండడం. కాబట్టి చెమట పడడం కూడా అవసరం మనిషికి. చెమట పోకపోతే రకరకాలైనటువంటి డిసీజ్ వస్తాయి, జబ్బులు వస్తాయి. కాబట్టి చెమట పోవడం కూడా మంచిదే. కాబట్టి ఇలాంటి చెట్ల కింద కూర్చుంటే మంచి గాలి, కొంత చెమట పడుతుంది, ఆరోగ్యం కూడా బాగుందని కూడా తెలియజేస్తూ